ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి హెచ్న్యూ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ సౌత్ వెస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్స్ వల్ల ఒక ముగ్గురు ఫారెన్ నేషనల్స్, మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళే, ఇద్దరు నైజీరియన్స్, ఒకళ్ళు గునియా కంట్రీ అని ఆఫ్రికాలోనే వెస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది, ఆ కంట్రీ నేషనల్లీ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో వస్తే ప్రధానంగా ఫస్ట్ వన్ వస్తే ఇందులో నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ అండ్ అలాగనే అలియాస్ జాన్సన్ అని కూడా అతన్ని అంటారు, అలాగే జాన్ అని, ఎంజీ అని. సో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతను బేసికల్ గా నైజీరియన్ నేషనల్ అండ్ 2009 లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనిషియల్ గా ఢిల్లీలో ఉండేవాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త ఈ డ్రగ్స్ బిజినెస్ లో దీనికి ఉంది అలవాటు. సో ఢిల్లీలో కూడా దీనికి ఈ డ్రగ్స్ వాటితోటి అలవాటు ఉండడంతో ఇతను ఒక కేసులో అక్కడ దొరకడం జరిగింది. 2013 లో లోధి కాలనీ పోలీస్ స్టేషన్ ఢిల్లీ దాంట్లో ఇతను హెరాయిన్ తో పట్టుబడి 5 years 9 months ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యాడు. సో అక్కడ జైల్లో ఉండి అక్కడ ప్రిజన్ లో ఉండడం జరిగింది. అక్కడే ఒక డ్రగ్ కేసులో హెరాయిన్ అమ్ముతూ పట్టుబడి, సో అది దొరికిన తర్వాత తను సబ్సిక్వెంట్ గా బయటకు వచ్చినప్పుడు అరౌండ్ ఐ థింక్ 2018 ఆ టైంకే తను వచ్చిన బిజినెస్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో 2013 లోనే ఎక్స్పైర్ అయిపోయినా సిన్స్ పాస్ట్ 12 years తను మన దగ్గరే ఓవర్ స్టే లో ఉంటాడు ఇండియాలో. తర్వాత తను ముంబైకి రీలొకేట్ అయ్యాడు. ముంబైలో నాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని అగైన్ మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు, డ్రగ్స్ ని అమ్మడానికి దాన్ని. సో అందులో తను వేరే ఈవెన్ మన హైదరాబాద్ వాళ్ళకి కానీ బెంగళూరులో ఉండే వాళ్ళకి కానీ నైజీరియన్స్ ని వాళ్ళకి కావాలి అంటే తిను బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తూ ఉంటాడు. దీనిలో ఉండే మెయిన్ ఏంటంటే ఇతను ఓన్లీ నైజీరియన్స్ కే ఈ డ్రగ్స్ సప్లై చేస్తాడు, నార్మల్ మన దేశస్తులకు కానీ అక్కడ లోకల్ వాళ్ళకి చేయరు. బల్క్ క్వాంటిటీలో చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే తినకి ఎలాగంటే పాత ఢిల్లీ పరిచయాలతో ఢిల్లీలో ఉండే ఒక పర్సన్ ఓయిబో అనే పర్సన్ తో పరిచయం అయ్యి అతను దీనికి సప్లై చేస్తూ ఉంటాడు. అతని దగ్గర నుంచి తీసుకున్న క్వాంటిటీని తిను ఇక్కడ మన హైదరాబాద్ కానీ బెంగళూరు నైజీరియన్స్ కానీ వాళ్ళకి డిమాండ్ బేసిస్ లో సప్లై చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే ఈ రోజు ఇతను లంగరోస్ పిఎస్ పరిధిలో రావడం జరిగింది. సో అట్లానే అంటే ఓయిబో ఒక పర్సన్ కి డెలివరీ చేయాలన్నారు. వీళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే డీటెయిల్స్ ఎవరికి ఫైనల్ మినిట్ దాకా చెప్పరు. సో ఎవరికి డెలివరీ చేయాలన్నది ఇతనికి చెప్పలేదు. బట్ తిను ఇక్కడ మన దగ్గర డెలివరీ చేయడానికి రావడం జరిగింది. ఆ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయిన తర్వాత చెప్తారనమాట. సో లంగరోస్ పిఎస్ రూట్స్ లో రాగానే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ సహకారంతో మనం జాయింట్ ఆపరేషన్ చేయడంతో డీసీపీ గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా రెస్పాండ్ అవడంతో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి అరౌండ్ 1300 grams MDMA విచ్ ఇస్ వర్త్ అరౌండ్ 1.6 crores. అంటే చాలా ప్యూర్ క్వాలిటీ ఇది. సో అందుకని చెప్పి అరౌండ్ ఇట్ విల్ బి 10,000 to 12,000 కాస్ట్ లో ఉంటుంది MDMA. సో అది పట్టుకోవడం జరిగింది, అది రికవర్ చేశాము. అండ్ ఇది కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి అది కేసు రిజిస్టర్ చేసి దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం దీన్ని రిమాండ్ కి పంపుతాము. మా జోన్ లో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈసీపీ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక టీం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ వస్తే ఇమీడియట్ ఫస్ట్ దానిలో భాగంగా సుమారు ఎర్లీ మార్నింగ్ 5:30కి మా డిఏ గారిని అలర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉందంటే వెంటనే మా డిఏ అండ్ బాబు గారి దగ్గరికి వెళ్తే మనకు సస్పిషియస్ గా ఓలివర్ అలియాస్ జాన్సన్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తే ఇమీడియట్ అతన్ని సెర్చ్ చేస్తే అందులో భాగంగా మనకు మొత్తం 4 ప్యాకెట్స్ 1300 grams MDMA, రెండేమో 500 grams, ఒకటి 250 grams, ఒకటి 50 grams. ఇదంతా కమర్షియల్ క్వాంటిటీ. వీటితో పాటు ఒక మొబైల్ ఫోన్, తర్వాత ఒక వెయింగ్ మిషన్ చిన్నది వెయిట్ చేయడానికి దొరికింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకున్నాం. సో తీసుకొని రిమైండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రాసెస్ లో భాగంగా పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాం.
తీసుకొని ఇందులో ఇంకా ఎవరికి సప్లై చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఇదంతా మనకు ప్రైమ్ ఆఫీస్ గానే అయితే ఓయిబో అని చెప్పేసి అది ఒకటి వచ్చింది. అది కూడా తొందరలో చేస్తాం. అదేవిధంగా మనకు గతంలో హుమాయూన్ నగర్ పిఎస్ లిమిట్స్ లో క్రైమ్ నెంబర్ 398 ఇది కూడా ఎన్డీఏ 398/24 ఎన్డీఏకి సంబంధించిన కేసు అప్స్టాండింగ్ ఉండే 3 సార్లు కెమెరా alias రోమియో అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవాళ వస్తే సైమల్టేనియస్ గా డిఐ హుమాయూన్ నగర్ వాళ్ళ టీం అలర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు పారామౌంట్ హిల్స్ ఆ కాలనీ దగ్గర ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. అక్కడికి వస్తే వీళ్ళ టీం మధ్యాహ్నం 12 వరకు వెళ్ళి అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి కూడా ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసి ఫర్దర్ గా ఎవరికి పాల్గొన్నట్టు కూడా చేస్తాం, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అండ్ ఈ 2 కేసులలో కూడా కన్విక్షన్ వచ్చే విధంగా కూడా ఎఫ్ఐఆర్ దగ్గర కూడా మేము ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే విధంగా కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నారని కూడా మనకు రిపోర్ట్ కాకపోయినా ఈ కార్డన్ అండ్ సెర్చ్ లాంటి ఆపరేషన్ చేస్తే అందులో భాగంగా సర్ప్రైజ్ ఉంటుంది. అట్లా కూడా ఏదన్నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ కానీ వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు లేదంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఉన్నా అవి కూడా తొందరలోనే ఆ యాక్టివిటీ కూడా చేస్తాం. మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి హెచ్క్యూ తరఫున చూశారు. कुतुजाली कल्याण चक्रवर्ती मोहम्मद इमरान शिव मनोहर कृष्णारेड्डी के पवन कुमार वीरेंद्र अब्दुल खालिद मीना कुमारी माजिद पाशा जपाना रवि नायक